అమృతాహారపు లోగిలి గ్రామ భారతికి సుస్వాగతం. 2025లో ఇంకొంచెం డీప్‌గా నా ఆహారపు అలవాట్ల మీద దృష్టి పెట్టాలని నేను తీసుకునే మీల్స్‌లో ప్లాంట్ పాయింట్స్ ఖచ్చితంగా పెంచాలనుకున్నాను. ఫ్రూట్స్ అయితే కార్బ్స్ ఎక్కువగుంటాయి కాబట్టి కలర్‌ఫుల్ వెజిటబుల్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చీట్ మీల్ డేను బాగా రిఫైన్ చేసిన తెల్ల ఉప్మా రవ్వతో ఉప్మా తినాలనిపించింది. కానీ వైట్స్ మీద ఇష్టం ఉండకూడదు కదా! అందుకని కొత్త రెజల్యూషన్ ప్రకారంగా ఉప్మాలో ప్లాంట్ పాయింట్స్ అంటే కూరగాయల ఆకుకూరలు బాగా పెంచుకొని తెల్లటి రవ్వ క్వాంటిటీ చాలా తక్కువ చేశాను. అంటే ఇదివరకైతే సుమారుగా 2 గ్లాసులు పోసే రవ్వని ఇప్పుడు హాఫ్ గ్లాస్ మాత్రమే ఉపయోగించాను. ఫిల్లింగ్ అంతా కూరగాయలతో చేశాను. కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్‌తో. సెకండ్ డిష్ ఆమ్లెట్ విత్ కోల్డ్ ప్రెస్ కుర్డీ కొబ్బరి నూనెతో. ఇద్దరి కోసం 6 నాటు కోడిగుడ్లలో 4 యెల్లోస్ తీసేసి 2 యెల్లోస్ మాత్రమే యూస్ చేశాను. మళ్ళీ ఇందులో కూడా ప్లాంట్ పాయింట్స్ పెంచుకోవడానికి యెల్లో క్యాప్సికమ్, బ్రాకలీ, పాలకూర, కొండపిండి ఆకు, బ్రాకలీ ఆకులు, పండు మిరపకాయ ముక్కలు, కలర్ కాంబినేషన్ వైబ్రెంట్గా ఉండాలని. ఆర్గానిక్ కాఫీ బీన్స్తో గ్రీన్ కాఫీ వితౌట్ షుగర్ అండ్ మిల్క్. రిఫైన్డ్ ఉప్మా రవ్వను ఫ్యూచర్లో దేశవాళీ బియ్యంతో తయారు చేసిన ఉప్మా రవ్వతో రీప్లేస్ చేయాలని ఆలోచన వచ్చింది. తెల్ల ఉప్మా రవ్వ తిన్నందుకు కాంపన్సేషన్ మన స్టోర్లో ఉన్న ఆర్గానిక్ కోకోవా తయారైన 99 డార్క్ చాక్లెట్తో యాపిల్ జ్యూస్ చేసుకొని తీసుకున్నాను. ఆ రెసిపీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. ఇంతలో నా ఫ్రెండ్ అటుకులు ఉప్మా ఇచ్చింది. అందులో కూడా ప్లాంట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసేసి అలవాటైపోయి. ఈరోజు పేపర్లో తెల్లన్నంతో బెరిబెరి. బియ్యం ఎక్కువసార్లు పాలిష్ చేస్తే అనారోగ్య సమస్యలు. థయామిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం. గర్భిణులు, చిన్నారుల్లో గుండె వైఫల్య జబ్బుకు ఆస్కారం. ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన అనే ఆర్టికల్ చదివాను. యాక్చువల్గా నిన్న కూడా స్టోర్లో ఈ డిస్కషన్ వచ్చింది. ఒక కన్జ్యూమర్ వాళ్ళ పాపకి అన్నప్రాసన చేయబోతున్నాము, మన దగ్గరున్న బెస్ట్ దేశవాళీ బియ్యం ఆప్షన్స్ కోసం వచ్చారు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కోసం మన దగ్గరున్న దూదేశ్వర్ బియ్యాన్ని ఇచ్చాను. డిస్కషన్లో నాకు ఒక విషయం అర్థమైంది. ఫైబర్ ఎక్కువగా ఉంటే అది త్వరగా అరగదు, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నారు చాలామంది కన్జ్యూమర్స్. దీనికి ఒక్కటే టిప్ ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా 8 గంటలు నానబెట్టి 8 ఇంతలు నీళ్లు పోసుకొని స్లో ఫ్లేమ్ మీద స్లో కుకింగ్ చేసుకుంటే ఓపెన్ కుకింగ్ అది ఇండైజెషన్ అన్న ప్రాబ్లం రాకుండా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా డైజెస్ట్ అవుతుంది. ఒక ఆర్టికల్లో చదివాను, బిలియనర్స్ అంతా ఫోకస్ చేసేది వాళ్ళ హెల్త్ లాంజివిటీ మీదనే అంట. జపాన్కి చెందిన టోమికో ఇతోకా 116 ఏళ్ల ఆవిడ డిసెంబర్ 29న చనిపోయారట. ఇకిగాయ్ బుక్ చదవడం వలన లాంజివిటీ మీద కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది.